जय देवा बाबा, बच्चे जय बाबा। पाड़ना। పాడండి జై బాబా, పాడండి. अवतार मेहर बाबा की जय। देवा बंडे अंदर की अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदोद्धार सकल चराचर जगदोद्धार नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहारुनिवे श्री मेहर बाबा जोहारुनिवे श्री मेहर बाबा महिनि जनिंचिन मानव रूप महिनि जनिंचिन मानव रूप इह परानंद जीवनमीव इह परानंद जीवनमीव भव भय भंजन परम पावना भव भय भंजन परम पावना नमो मेर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अज्ञानांधतनंतमुजेसी अज्ञानांधतनंतमुजेसी दिव्य विज्ञान दृष्टिनो संगी दिव्य विज्ञान दृष्टिनो संगी हरिषड्वर्गमु अंतरिंपगा हरिषड्वर्गमु अंतरिंपगा औयय मोक्षं बनुग्रहिंपुं औयय मोक्षं बनुग्रहिंपुं नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जय मेहर बाबा जय जय मेहर बाबा 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 जय। अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय। థ్యాంక్ యూ అండి. జై బాబా అంటారు. జై బాబా, జై బాబా అండి, జై బాబా. చాలా చక్కగా పాడారు. జై మెహర్ బాబా మీకు. ఇప్పుడు సంకీర్తనలు ప్రారంభిస్తాము. జై బాబా. ఇప్పుడు మొదటి సంకీర్తన చేయడానికి జి నాగమణి గారు ఉన్నారా? జై బాబా. జై బాబా. నాగమణి గారు కాల్‌లో లేనట్టున్నారు. పి ప్రభావతి గారు అమ్మమ్మ కాల్‌లో ఉన్నారా? ఓకే ఓకే. జై బాబా. జై బాబా, జై బాబా. జై బాబా. పాడండి. జై బాబా. నేనైనా పాడవలసింది ఇప్పుడు. అవునమ్మా. అదే జై బాబా. अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय बाबा। ఎదలోతుల నుండి ప్రియతమా అనుకుంటే వ్యధలే ఉండవుగా ఆ ప్రభు కరుణుంటే వ్యధలే ఉండవుగా ఆ ప్రభు కరుణుంటే
ఎదలోతుల నుండి ప్రియతమా అనుకుంటే ఎదలే ఉండవుగా ఆ ప్రభు కరుణుంటే ఆపదల పాలవుతూ అలమటించే వేళ ఏ సహాయము లేక భీతి చెందే వేళ మెహరని ప్రియతముని ఆర్తిని పిలచినచో మెహరని ప్రియతముని ఆర్తిని పిలచినచో ఆదుకొన వస్తాడు ఆశ్రయమిస్తాడు ఆదుకొన వస్తాడు ఆశ్రయమిస్తాడు తారతమ్యము పిలుపే తెలుసుకోమంటాడు తనదు రక్షణ ఒకటే సత్యమని అంటాడు పెదవులతో పిలచినచో వినబడదు అంటాడు ఆర్తనాదము ఒకటే వినిపించునంటాడు ఎదలోతుల నుండి ప్రియతమా అనుకుంటే ఎదలే ఉండవుగా ఆ ప్రభు కరుణుంటే ఉన్నతోన్నతమైన ప్రేమతానంటాడు ప్రేమ బంధము మనది తెలుసుకోమంటాడు ఎదలో ఉన్న నన్ను మరిచావని అంటూ ఎదలో ఉన్న నన్ను మరిచావని అంటూ ఎదలన్నిటికదియే కారణం అంటాడు ప్రేమ జీవనమొకటే శాశ్వతము అంటాడు జన్మరాహిత్యమునకు మూలమని అంటాడు మెహరుని స్మరణములే ప్రేమే ఉన్నదని మెహరను స్మరణములో ప్రేమే ఉన్నదని మెహరను నామముతో మనమని అంటాడు మెహరను నామముతో మనమని అంటాడు ఎదలోతుల నుండి ప్రియతమా అనుకుంటే వ్యధలే ఉండవుగా ఆ ప్రభు కరుణుంటే వ్యధలే ఉండవుగా ఆ ప్రభు కరుణుంటే ఎదలోతుల నుండి ప్రియతమా అనుకుంటే వ్యధలే ఉండవుగా ఆ ప్రభు కరుణుంటే అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय అంతా జై బాబా అమ్మ నీకు జై బాబా జై బాబా. జై బాబా అమ్మమ్మ. జై బాబా. చాలా చక్కగా పాడావు. జై మెహర్ బాబా. ఇప్పుడు అమ్మ పాడాలి. కానీ అమ్మ కాల్‌లో లేదు. జై బాబా. నెక్స్ట్ ఈరోజు మణిదీపిక గారు కూడా పాడనన్నారు. నాగమణి గారు మీరొక సంగీతం చేస్తారా? జై బాబా. జై బాబా నాగమణి అమ్మ. గారు. జై బాబా అండి. జై బాబా. బాబాకి జై. జై బాబా జై బాబా. మెహర్ బాబా నవ్వులలోన మెహర్ బాబా నవ్వులో ఎన్ని లీలలో దాగి ఉన్న చూపులలో ఎన్ని ప్రేమలో మెహర్ బాబా నవ్వులో ఎన్ని లీలలో దాగి ఉన్న చూపులలో ఎన్ని ప్రేమలో బంధమంటూ ఒకటుంది బాబ మనసులో అనుబంధమే ఉన్నది ఏ నాటిదో మెహర్ బాబా నవ్వులో ఎన్ని లీలలో దాగి ఉన్న చూపులలో ఎన్ని ప్రేమలో బంధమంటూ ఒకటుంది బాబ మనసులో అనుబంధమే ఉన్నది ఏ నాటిదో తేనె కన్న తీయనిది నీదు నామము మల్లె కన్న తెల్లనిది నీదు మనస్సు తేనె కన్న తీయనిది నీదు నామము మల్లె కన్న తెల్లనిది నీదు మనస్సు ఆదుకొని మనసుంటే ఓ మేరుబా మమ్మాదుకో బాధల్లో అన్ని వేళలా ఆదుకొని మనసుంటే ఓ మెహరుబా మమ్మాదుకో బాధల్లో అన్ని వేళలా మెహర్ బాబా నవ్వులో ఎన్ని లీలలో
దాగి ఉన్న చూపులలో ఎన్ని ప్రేమలో బంధమంటూ ఒకటుంది బాబా మనసులో, అనుబంధమే ఉన్నది ఏ నాటిదో. దేవుడై వచ్చిన ఈ రోజున అవతారుడై నిలవాలి ఎల్లవేళలా. దేవుడై వచ్చిన ఈ రోజున అవతారుడై నిలవాలి ఎల్లవేళలా. స్వాగతాలు పలికిన ఈ భక్తుల రాగమే తీసిన అన్ని వేళలా. మెహర్ బాబా నవ్వులో ఎన్ని లీలలో, దాగి ఉన్న చూపులలో ఎన్ని ప్రేమలో. ప్రేమ కోరి వచ్చిన ఈ భక్తుల భక్తితో కొలచిన ఎల్లవేళలా. ప్రేమ కోరి వచ్చిన ఈ భక్తుల భక్తితో కొలచిన ఎల్లవేళలా. అందుకే చెబుతున్నా చివరిసారిగా, ఈ బాబాను మించిన దైవం లేదు. మెహర్ బాబా నవ్వులో ఎన్ని లీలలో, దాగి ఉన్న చూపులలో ఎన్ని ప్రేమలో. బంధమంటూ ఒకటుంది బాబా మనసులో, అనుబంధమే ఉన్నది ఏ నాటిదో. మెహర్ బాబా నవ్వులో ఎన్ని లీలలో. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. నాన్న అనిత జై అందరికీ బాబా. జై బాబా అండి. నాగమణి గారు జై బాబా. చాలా చక్కగా పాడారు. జై మెహర్ బాబా మీకు. జై బాబా. ఇప్పుడు అన్నపూర్ణ గారు ఉన్నారా కాల్‌లో? జై బాబా. జీ నాగమణిని వచ్చానమ్మా పాడిన. జై బాబా పాడండి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఎంత కమ్మనిదోయి మెహరన్న మాట, పారిజాతపు తోట ఆ ప్రేమ బాట. ఎంత కమ్మనిదోయి మెహరన్న మాట, పారిజాతపు తోట ఆ ప్రేమ బాట. ఎంత కమ్మనిదోయి మెహరన్న మాట. ఏ బంధనములున్నా ఏ బాధ కలిగినా, ఏ కోర్కెలీణేరా కావ్యధల చిక్కినా. ఏ బంధనములున్నా ఏ బాధ కలిగినా, ఏ కోర్కెలీణేరా కావ్యధల చిక్కినా. అన్ని చింతలు మెహరు చింతనలో పోవు. అన్ని చింతలు మెహరు చింతనలో పోవు. ఆ స్మరణలో మనసు ఎంతో హాయిని పొందు. ఎంత కమ్మనిదోయి మెహరన్న మాట, పారిజాతపు తోట ఆ ప్రేమ బాట. ఎంత కమ్మనిదోయి మెహరన్న మాట. రామకృష్ణుల సొగసు రవళించి వెలసెను, బుద్ధ దేవుని కరుణ జలమై వర్షించెను. రామకృష్ణుల సొగసు రవళించి వెలసెను, బుద్ధ దేవుని కరుణ జలమై వర్షించెను. క్రీస్తు రూపము మరల కన్నులకు దోచెను. క్రీస్తు రూపము మరల కన్నులకు దోచెను. మహమ్మదుని సందేశమే విందు చేసెను. ఎంత కమ్మనిదోయి మెహరన్న మాట, పారిజాతపు తోట ఆ ప్రేమ బాట.
ఎంత కమ్మనిదోయి మెహరన్న మాట. తేనెలూరును నోట పలికే ప్రతి పూట, వేద క్షీరపు తేట సాధకులకొక బాట. తేనెలూరును నోట పలికే ప్రతి పూట, వేద క్షీరపు తేట సాధకులకొక బాట. ప్రేమ సాగరు మెహరు సందేశముల మూట. ఆ ప్రేమ సాగరు మెహరు సందేశముల మూట, ఏ చోట పలికినా ఎవరో వసులవుతారట. ఎంత కమ్మనిదోయి మెహరన్న మాట. పారిజాతపు తోట ఆ ప్రేమ బాట, ఎంత కమ్మనిదోయి మెహరన్న మాట. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అమ్మ అనిత, థ్యాంక్ యూ. జై బాబా. జై బాబా అండి నాగమణి గారు. జై బాబా. చాలా చక్కగా పాడారు. జై మెహర్ బాబా మీకు. ఇప్పుడు నెక్స్ట్ అన్నపూర్ణ గారు ఉన్నారా కాల్‌లో? అన్నపూర్ణ గారు? జై బాబా. అన్నపూర్ణ లేనట్టున్నారు. గారు? లేరు లేరు లేరా? లేనట్టు. జై అన్నపూర్ణ గారు లేరండి, లేరు. ఓహ్! జై బాబా. జై బాబా. జై బాబా. ఇప్పుడు నెక్స్ట్ సిహెచ్ నాగలక్ష్మి గారు పాడడానికి రెడీగా ఉన్నారా? సిహెచ్ నాగలక్ష్మి గారు? ఆమె కూడా లేరమ్మా. జై బాబా. జై బాబా. తాతగారు జై బాబా. రంగప్రసాద్ గారు పాడు. జై జై బాబా. మీరు బాబా. జై పాడండి. బాబా. జై బాబా. పాడండి. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. జై బాబా. ఇది శ్రీనివాసరావు గారి మధ్యన రాసిన పాట. ఇది చాలా మంది విన్నారో లేదని కొత్తగా పాడుతాను ఇది. అవతార్ మెహర్ బాబా కి జై. నర జన్మము వృధా కారాదెప్పుడు, వృధా కారాదెప్పుడు. నర జన్మము వృధా కారాదెప్పుడు, వృధా కారాదెప్పుడు. పురుష జన్మైన పడతి జన్మైన, పడతి జన్మైన పురుష జన్మైన, పురుష జన్మైన పడతి జన్మైన, పడతి జన్మైన పురుష జన్మైన. వృధాకారాదెప్పుడు, ధన్యము కావాలి ఇప్పుడు, గమ్యము చేరాలి ఇప్పుడు. నరజన్మము వృధాకారాదెప్పుడు, వృధాకారాదెప్పుడు. కర్మ ఎటులున్న కోరికలెటులున్న, బంధములెటులున్న బాధ్యతలెటులున్న. కర్మ ఎటులున్న కోరికలెటులున్న, బంధములెటులున్న బాధ్యతలెటులున్న. అన్నీ మాయేగా భ్రమలో భ్రమలేగా. దేవుని సన్నిధి చేరే చోట, దేవుని సన్నిధి చేరే దారులు వెతుకవదేలా, అన్వేషించవదేలా, అన్వేషించవదేలా. నరజన్మము వృధాకారాదెప్పుడు, వృధాకారాదెప్పుడు. ప్రేమ దేవుని ప్రతిరూపముగా, ప్రేమతో దేవుని దరి చేరుమురా. ప్రేమే దేవుని ప్రతిరూపముగా, ప్రేమతో దేవుని దరి చేరుమునా. దేవుని ప్రేమను
దేవుని ప్రేమను పొందుట కోసం సాటి వారిని ప్రేమించుమురా. దేవుని ప్రేమను పొందుట కోసం సాటి వారిని ప్రేమించుమురా. ప్రేమే సత్యము, అది ఏ నిత్యము, ప్రేమే మేహరు బాబా, ప్రేమే మేహరు బాబా, ప్రేమతో ప్రేమించుమురా, ప్రేమకే జీవించుమురా. నరజన్మము వృధా కారాదెప్పుడు, వృధా కారాదెప్పుడు. ఇతరుల లోపాలను ఎంచగ నీవు నీ లోపాలను సవరించుకో. ఇతరుల లోపాలను ఎంచగ నీవు నీ లోపాలను సవరించుకో. మన సుఖమునకై ఇతరుల దోచక ఇతరుల సుఖముకై నిన్నే దోచుకో. మన సుఖమునకై ఇతరుల దోచక ఇతరుల సుఖముకై నిన్ను దోచుకో. ఈ జీవితము ఈ జీవితము ప్రేమమయము, ప్రేమను ప్రేమించి బ్రతుకు, ప్రేమ మార్గమును వెతుకు. నరజన్మము వృధా కారాదెప్పుడు, వృధా కారాదెప్పుడు. ఇతరుల బాధలలో బాధను పంచుకో, వారి ఆనందం నీవు పంచుకో. ఇతరుల బాధలలో బాధను పంచుకో, వారి ఆనందం నీవు పంచుకో. నీ నీ దుస్థితికైనా కుమిలిపోవక, నీ దుస్థితికై కుమిలిపోవక సంతోషించుట మేలని తెలుసుకో. నీ దుస్థితికై కుమిలిపోవక సంతోషించుటే మేలని తెలుసుకో. ఉన్నదానితో ఉన్నదానితో తృప్తి చెందుతూ హాయిగా జీవించాలి, దేవుని ఇచ్ఛను కోవాలి, అతను ప్రేమను పొందాలి. నరజన్మము వృధా కారాదెప్పుడు, వృధా కారాదెప్పుడు. దేవుని ప్రేమించే తీరు ఇదంటూ బాబా చెప్పెను జీవించమనెను. దేవుని ప్రేమించే తీరు ఇదంటూ బాబా చెప్పెను జీవించమనెను. దేవుని కోసం జీవించాలనే, దేవుని కోసం మరణించమనెను. దేవుని ప్రేమించుటే జీవిత గమ్యము, జీవిత పరమార్థమిదియే. నీలో దేవుని కనుమా, దేవునిగానే మనుమా. నీలో దేవుని కనుమా, దేవునిగానే మనుమా. నరజన్మము వృధా కారాదెప్పుడు, వృధా కారాదెప్పుడు. పురుష జన్మైన పడతి జన్మైన, పడతి జన్మైన పురుష జన్మైన వృధా కారాదెప్పుడు. ధన్యము కావాలి ఇప్పుడు, గమ్యము చేరాలిప్పుడు. నరజన్మము వృధా కారాదెప్పుడు, వృధా కారాదెప్పుడు. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అమ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ జై ఫస్ట్ టైం వింటున్నా సార్ నేను ఈ పాట. బాగా పాడారు మీరు. జై బాబా. జై బాబా.
జై బాబా, జై బాబా. తాతగారు జై బాబా, అవతార్ మెహర్ బాబాకి జై. చాలా చక్కగా పాడారు. జై మెహర్ బాబా మీకు. జై బాబా. ఇప్పుడు నెక్స్ట్ సంకీర్తన లిస్ట్‌లోని ఆహ్, అన్నపూర్ణ గారు ఉన్నారా కాల్‌లో? అన్నపూర్ణ గారు? లేరమ్మా, లేరు, ఎవరు లేరు. ఓకే. ఓకే. జి. నాగమణి గారు మీరు సంకీర్తన చేస్తారా? జి. నాగమణి గారు. జై బాబా. ఆమె చేశారు కదమ్మా, లేదనుకుంటా. చేశారు. జై బాబా. ఇంకెవరిని సంగీతం చేయాలనుకున్నా అన్‌మ్యూట్ చేయండి. జై బాబా. జై బాబా, నన్ను చేయమంటారా? జై బాబా. మీరు పాడండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. విరిమల్లె పూదండని మెడలో వేసి కన్నీళ్లతో కాలు కడగాలిరా, కడసారిగా నీదు కౌగిటిలో చేరి చరణాల ప్రాణాలు వదలాలిరా. విరిమల్లె పూదండని మెడలో వేసి కన్నీళ్లతో కాలు కడగాలిరా, పన్నీట జలకాల తేలి ఆడించి అందాల నీకులు సవరించని, పన్నీట జలకాల తేలి ఆడించి అందాల నీకులు సవరించని, నీ మేనిపై నేను గంధమే పూసి, నీ మేనిపై నేను గంధమే పూసి ప్రియమారని సేవ చేయాలిరా. విరిమల్లె పూదండని మెడలో వేసి కన్నీళ్లతో కాలు కడగాలిరా, చిరునగవు మోవిపై మీసమే స్పృశించి చెక్కిళ్లపై నన్ను ముత్తాడని, చిరునగవు మోవిపై మీసమే స్పృశించి చెక్కిళ్లపై నన్ను ముద్దాడని, తేజో విలాసిత నీ రూపమును నేను, తేజో విలాసిత నీ రూపమును నేను కనులార ఒకసారి చూడాలిరా, కనులార ఒకసారి చూడాలిరా. విరిమల్లె పూదండని మెడలో వేసి కన్నీళ్లతో కాలు కడగాలిరా, శయ్యపై నీ ఉండ నీ పాదముల నొత్తి, శయ్యపై నీ ఉండ నీ పాదముల నొత్తి పింజామరతో వీచి నీ సేద తీర్చాలి, పింజామరతో వీచి నీ సేద తీర్చాలి, ఆనందమున నీవు సంతసించుచునుండ, ఆనందమున నీవు సంతసించుచునుండ తృప్తితో నా జన్మ తరించురా, తృప్తితో నా జన్మ తరించురా. విరిమల్లె పూదండ నీ మెడల వేసి కన్నీళ్లతో కాళ్ళు కడగాలిరా, కడసారిగా నీదు కౌగిటిలో చేరి చరణాల ప్రాణాలు వదలాలిరా, నీ చరణాల ప్రాణాలు వదలాలిరా. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అమ్మ, జై బాబా. జై బాబా. జై బాబా అండి. జై బాబా. జై బాబా. గాయత్రి గారు చక్కటి జాయిన్ అయ్యారు సంకీర్తన చూడండి, చేశారు. గాయత్రి గారు జాయిన్ అయ్యారు. జై బాబా. జై బాబా. అమ్మ పాడలేదనుకుంటా ఇప్పుడు అడిగాను ఇందాకే. జై బాబా. జై బాబా. ఇంకొక్క సంకీర్తనకి టైం ఉంది. ఇంకెవరైనా సంగీతం చేయాలనుకుంటే అన్‌మ్యూట్ చేసి పాడండి. జై బాబా. చేయమంటారా? జై బాబా చేయండి. జై వెంకటేశ్వర అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. జై మెహర్ బాబా. మనసు నిన్ను మరిగింది, మెహర్ మెహర్ అంటోంది, ఆ మత్తులో మునిగి అసలు పనిని మరచింది. మనసు నిన్ను మరిగింది, పేరుకున్న సంస్కారాల ప్రేరణ దొరేగింది, కోట్ల కొలది యోచనలకు కొరత ఏదో కలిగింది.
మనసు నిన్ను మరిగింది, స్థూలమైన చర్యలకు లోటు ఏదో కలిగింది, కర్మరహిత కార్యాలలో మనసురాటు తేలింది. మనసు నిన్ను మరిగింది, అనుభవాల పరంపరకు మార్పులేవో కలిగినవి, నూతన అనుభవాలతో మనసు నిండిపోయింది. మనసు నిన్ను మరిగింది, మెహశ్రీ మెహరనుటే మనసు యోచనయ్యింది, మెహరు స్మరణ మత్తుయే మార్గదర్శమయ్యింది. మనసు నిన్ను మరిగింది, మెహర్ మెహర్ అంటోంది, ఆ మత్తులో మునిగి అసలు పనిని మరచింది. మనసు నిన్ను మరిగింది. అవతార్ మెహర్ బాబా की जय. जय मेहर बाबा अम्मा. థ్యాంక్ యూ అందరికీ. జై మెహర్ బాబా. ఇంకో సంకీర్తన కూడా ఇవ్వచ్చు. జై బాబా శర్మ గారు. జై బాబా అండి. ఇంకొక 10 నిమిషాలు టైం ఉంది మనకి. జై బాబా. ఇంకొక సంకీర్తన ఇంకెవరైనా చేయాలనుకుంటే అన్మ్యూట్ చేయండి. చేయనా అమ్మా? చేయండి. జై బాబా. పార్వతి గారు. జై బాబా. జై బాబా. జై బాబా. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. ఈ నా హృదయం కోమల కుసుమం నీ కరుణ సంప్రాప్తము, బాబా నీ సేవకి అంకితం. ఈ నా హృదయం కోమల కుసుమం నీ కరుణ సంప్రాప్తము, బాబా నీ సేవకి అంకితం. మనిషిని చేసావు, మనసును దోచావు, విమల హృదయమున వసించావు. మనిషిని చేసావు, మనసును దోచావు, విమల హృదయమున వసించావు. ఆరిషడ్వర్గపు మూకను త్రోలే, ఆరిషడ్వర్గపు మూకను త్రోలే, అనుభవమేదో కలిగించావు. ఈ నా హృదయం కోమల కుసుమం నీ కరుణ సంప్రాప్తము, బాబా నీ సేవకి అంకితం. ఐహికమన్నది అంట నీకుమా, అరమరి కన్నది రానీయకుమా. ఆధ్యాత్మికమే ఆరాధనగా, ఆధ్యాత్మికమే ఆరాధనగా, ప్రేమ విధేయత ఆలంబనగా, ప్రేమ విధేయత ఆలంబనగా, నీ కార్యములో నీ సేవకునిగా, నీ కార్యములో నీ సేవకునిగా, కర్పూరమై నేను కరిగిపోనిమ్మ, కర్పూరమై నేను కరిగిపోనిమ్మ. ఈ నా హృదయం కోమల కుసుమం నీ కరుణ సంప్రాప్తము, బాబా నీ సేవకి అంకితం. ఈ నా హృదయం కోమల కుసుమం నీ కరుణ
సంప్రాప్తము బాబా నీ సేవకే అంకితం अवतार मेहर बाबा की जय जय बाबा थैंक यू बाबा जय बाबा జై मारना బాబా जय జై बाबा బాబా అండి జై బాబా ఆ, ఇప్పుడు ఇంకొక సంకీర్తన లాస్ట్ సంకీర్తనకి టైం ఉంది జై బాబా దొడ్డమ్మ మీరు ఒక సంకీర్తన చేస్తారా జై బాబా జై బాబా జై ఆ, పద్మావతి జై గారు బాబా పద్మావతి గారు జై బాబా పాడండి అవతార్ మెహర్ బాబా కి జై ఆ దేవదేముడే అరుదించెను మానవుడై అవని జనుల మేల్కొల్పే అవతారుడనని తెలిపి అంతులేని ప్రేమ సిరులు అందించెను ప్రియతముడై ఆ దేవదేముడే అరుదించెను మానవుడై అవని జనుల మేల్కొల్పే అవతారుడనని తెలిపి అంతులేని ప్రేమ సిరులు అందించెను ప్రియతముడై ఆ దేవదేముడే అరుదించెను మానవుడై సర్వమతములన్నీ నాకు చెందినవే అనుచు సర్వ మానవాళి కొరకు అరుదేంచి తిననుచు ప్రేమే తన మతమని ప్రేమ కోరుకొమ్మని ప్రేమ సిరులు పంచి తాను ప్రియతమ తండ్రిగా మసలే ఆ దేవదేముడే అరుదించెను మానవుడే అవని జనుల మేల్కొల్పే అవతారుడనని తెలిపి అంతులేని ప్రేమ సిరులు అందించెను ప్రియతముడై ఆ దేవదేముడే అరుదించెను మానవుడై ఏ నామము పలికినా తాను పలుకుతానని ఏ పూజలు సల్పినా తనకు చెందుతాయని రాముడను నేనని క్రీస్తుడను నేనని బుద్ధకిస్తు మహమ్మదుగా అరుదేంచి తినేనేనని ఆ దేవదేముడే అరుదించెను మానవుడై ఏకాంత వాసములు ఎన్నో పర్యటనలు ఏకాంత వాసములు ఎన్నో పర్యటనలు ప్రేమిక సహవాసులు ప్రియతమ ప్రతిపాదనలు కఠిన మౌన వ్రతములు కారణమేమున్నదు కలత వీడి మనుటలో కరుణ ఎంత ఉన్నదో ఆ దేవదేముడే అరుదించెను మానవుడై అవని జనుల మేల్కొల్పే అవతారుడనని తెలిపి అంతులేని ప్రేమ సిరులు అందించెను ప్రియతముడై ఆ దేవదేముడే అరుదించెను మానవుడై అవతార్ మెహర్ బాబా కి జై జై బాబమ్మ థ్యాంక్ యూ జై బాబా జై బాబా అండి పద్మావతి గారు జై బాబా చాలా చక్కగా పాడారు జై మెహర్ బాబా మీకు జై బాబా ఇప్పుడు బుక్ రీడింగ్ టైం అయింది జై బాబా సిహెచ్ వాణి గారు బుక్ రీడింగ్ మీరు రెడీగా ఉన్నారా జై బాబా అమ్మ అంట జై బాబా అండి జై బాబా అవతార్ మెహర్ బాబా అందరికీ జై బాబా. బాబా మెహర్ బాబా చేసినటువంటి
విశ్వవ్యాప్త కార్యక్రమము దివ్య ప్రేమకు మేలుకొల్పు అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాము. దీనికి తెలుగులో రామకృష్ణయ్య గారు అనువాదం చేశారు. నేను బోధించుటకు రాలేదు, మేలుకొల్పుటకు వచ్చానన్నారు బాబా. ఇది బాబా ఇచ్చిన సందేశం. ఆయన విశ్వకార్యాన్ని సూచించే ప్రకటన. ఈ అవతార కాలంలో 44 సంవత్సరాల పాటు మౌనం వహించి ప్రపంచం అంతా కూడా మౌనంగానే విస్తృతంగా పర్యటించి వ్యక్తిగతంగా, సామూహికంగా, ప్రత్యక్షంగా, అలాగే పరోక్షంగా మేలుకోవడము అనేటటువంటి కార్యక్రమాన్ని మెహర్ బాబా తన ప్రణాళిక ప్రకారం నెరవేర్చారు. ఈ విషయాన్ని 13 అక్టోబర్ 1968 సంవత్సరంలో బాబాయే స్వయంగా ప్రకటించడం జరిగింది. బాబా చేసే ఈ మేలుకొల్పు దేనికి, ఇది ఎక్కడ అనే ప్రశ్న ఉదయించడం సహజం. దానికి బాబా ఇలా కూడా చెప్పారు, ఏంటంటే ఈ రోజు మానవాళికి కావాల్సింది సాంప్రదాయాలు కాదు, వ్యవస్థాపిత మతాలు కాదు, కేవలం ప్రేమయే ప్రేమే. ఆ దివ్య ప్రేమ ద్వేషాన్ని, భయాన్ని పోగొడుతుంది. అది తనంతట తానుగా సమర్థవంతమైంది. ఇతర కారణాలపై ఇది ఆధారపడకుండా ఉంటుంది. నేను ఈ దివ్య ప్రేమను మానవుల్లో మేలుకొల్పడానికి వచ్చాను. అది మానవునకు తనదైన శాశ్వత అస్తిత్వం అని వెలలేని సంపదను బహిర్గతం చేస్తుంది. అన్ని సమస్యలను ఈ ప్రేమే పరిష్కరిస్తుంది. అన్ని హృదయాలు బాబాకు నిలయాలు. అందుకనే అన్ని హృదయాల్లో ఆయన సహజ లక్ష్యమైనటువంటి ఆ దివ్య ప్రేమ నిక్షిప్తమై ఉంది. అలా నిక్షిప్తమై ఉన్న ఆ దివ్య ప్రేమను అందరి హృదయాల్లో మేలుకొల్పడమే బాబా ఈ యుగంలో చేసిన విశ్వకార్యం. అదే ధర్మ సంస్థాపనగా అభివర్ణించబడేటటువంటి అవతారుని కార్యం. పరిమితమైన అహంకారం, స్వార్థం అనే ముసుగులతో కప్పబడి ఈ దివ్య ప్రేమ మరుగున పడిపోయింది. ఆ అజ్ఞానం వల్ల ఏర్పడిందే ఈ ముసుగు. నీవు నేను ఒకటే అయినా నీ అజ్ఞానం అనే తెరలో నన్ను నేను మరుగుపరుచుకుంటున్నానని బాబా చెప్పలేదా? రైతు విత్తనాలు నాటడానికి ముందు భూమిని చదుము చేసి కలుపు మొక్కలు లేకుండా శుభ్రం చేస్తాడు. అలాగే ప్రేమ బీజాలు నాటడానికి ముందు అవతారుడు హృదయ క్షేత్రాలను పరిశుభ్రం చేస్తాడు. ఆయన చేసే పనిని మనం ఎప్పుడూ అర్థం చేసుకోలేము. ఈ అవతార యుగంలో నేను ప్రపంచాన్ని పూర్తిగా శుద్ధి చేయవలసింది. ఇది 1000 సంవత్సరాల వరకు సాగుతుంది అని బాబా చెప్పారు. ప్రాక్ పశ్చిమ దేశవాసులను కలవడం, అన్ని మతాలను ఒక దారిలోని పూసల వలె చేర్చి సంస్కరించడం తాను చేయబోయేటటువంటి గొప్ప పని అని బాబా చెప్పారు. అవతార్ మెహర్ బాబాకు సన్నిహితంగా ఉన్న శిష్యులు, ప్రేమికులు కూడా బాహ్యంగా చేసే పనులను మాత్రమే గమనించగలిగేవారు. కానీ ఆంతరికంగా బాబా చేసే పని ఎవ్వరికి తెలిసేది కాదు. తన దగ్గరలో ఉన్న వాళ్ళని ఆందోళనకు గురి చేయడం, చికాకు పరచడం, బాబా తన కార్యానికి వారిని మధ్యవర్తులుగా వినియోగించుకోవడం కోసమైనటువంటి అని ఆయన చెబితే గాని వాళ్ళకి కూడా తెలిసేది కాదు. అందుకని బాబా బాహ్యంగా చేసే ప్రతి పని యొక్క ప్రయోజనం హృదయ క్షేత్రాల శుద్ధి మరియు దివ్య ప్రేమకు మేలుకొల్పు. దీనిని బాబా ఎన్నో విధాలుగా నిర్వర్తించారు. బాబా స్వయంగా చెప్పిన మాటలు ఇలా ఉన్నాయి, నేను ముఖ్యంగా 3 విధాలుగా పనిచేస్తాను. వ్యక్తిగతంగాను, సామూహికంగాను, జనులందరి కోసం మరియు విశ్వవ్యాప్తంగా కూడా పనిచేస్తాను. నా దగ్గర ఉన్న వాళ్ళతోనూ, దూరంగా ఉన్న వాళ్ళతోనూ, నాతో సంబంధం కలవారితోనూ నేను వ్యక్తిగతంగా పనిచేస్తాను. అలా చేయడంలో కొందరు ఆర్థికంగా చితికిపోవడం ద్వారాను, కొందరు సంపన్నులు అవడం ద్వారాను, మరికొందరికి భౌతిక మరణం సంభవించేలా చేయడం ద్వారాను నా పనిని నెరవేరుస్తాను. కానీ అన్ని సందర్భాల్లో హృదయాల్లో ఆధ్యాత్మిక ఔన్నత్యం కలిగించడమే బయటకు కనిపించకుండా నేను చేసే పని అని బాబా చెప్పారు. బాబా నాటకాలను, సినిమాలకు, ఆటల పోటీలు జరిగే మైదానాలకు వెళ్ళి అందరితో కూర్చునేవాళ్ళం. అందరి మనసులు ఒకే విషయంపై కేంద్రీకృతమై ఉన్నప్పటికీ అలాంటి సందర్భాలను తన సామూహిక విధానానికి వినియోగించుకొని సులభంగా ఏకకాలంలో అందరి మనసులపై తన ఆధ్యాత్మిక ప్రభావం కలిగించే పని నెరవేర్చేవాళ్ళు. ఇక విశ్వవ్యాప్త విధానం ద్వారా చేసే పని నా ప్రతినిధులు వాళ్ళ ద్వారా నెరవేర్చుకుంటానని బాబా చెప్పారు. అవతారుడిగా బాబాకు విశ్వవ్యాప్తమైన మనస్సు ఉంటుంది. మనలాగా తనదంటూ ఓ పరిమితమైన మనస్సు ఉండదు. విశ్వవ్యాప్తమైన ఆయన మనస్సుతో అందరి మనసులు కలబడి ఉంటాయి. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్న ఆయన ప్రతినిధుల మనస్సులు కూడా ఆయన విశ్వవ్యాప్తమైన మనస్సుతో కలపబడి ఉంటాయి. కావున
వారి మనసులతో గల ఆ సంబంధం ద్వారా ఏకకాలంలో ప్రపంచంలోని అన్ని చోట్ల బాబా తన్ని పనిచేస్తుంటారు. ఆ కారణంగానే బాబా ఒక్కొక్కసారి ఒకరితో మాట్లాడుతూనే ఆకస్మికంగా ఆగిపోవడము, వేరే చోట్ల ఇంకేదో పనిలో నిమగ్నమై ఉన్నట్లు కనిపించడం బాబా శిష్యులు మండలి వాళ్ళు సర్వసాధారణంగా గమనిస్తూ ఉండే విషయం. ఈ పరిస్థితిని తన సమీపంలో ఉన్న శిష్యులకు తెలియకుండా ఉండడానికి ప్రత్యేకంగా ప్రయాణ సమయంలో బాబా తనపైన ఒక ముసుగు వేసుకునేవాడు. అప్పుడు బాబా శిష్యులకు ఆయన శరీర చలనం లేనిదిగా కనిపించేది. తన పైన అయిపోగానే ఆ ముసుగు తీసేవారు బాబా. అలా బాబా తను ఉన్న ప్రదేశంతో నిమిత్తం లేకుండా ఏకకాలంగా ఎన్నో చోట్ల తన విశ్వకార్యాన్ని నిర్వర్తించేవారు. అంతేకాకుండా అవతార్ మెహర్ బాబా శరీరం లేని స్థితిలో ఉన్న జీవాత్మల కోసం కూడా పనిచేసేవారు. బాబా తన వద్ద ఎప్పుడూ ఒక మండలి సభ్యుని కాపలా ఉంచుకునేవాడు. అప్పుడప్పుడు రాత్రి వేళలో తన శరీరానికి భౌతిక స్పర్శను కలిగించడం కోసం వారితో కాళ్ళు తెచ్చుకునేవాళ్ళు. ఒకసారి కాకాబారి ఆ సమయంలో కొన్ని సంకేతాలను ప్రకాశాలను చూసి నివ్వెరపోయాడు. అది శరీరం వదిలేసిన జీవాత్మతో తాను చేసిన ప్రత్యేక కార్యం వల్లనే బాబా చెప్పారు. ఇలాంటి అనుభవాలు బాబా మండలి వాళ్ళకి తరచూ కలిగాయి. బాబా తన ప్రతినిధుల ద్వారా చేసే విశ్వ కార్యం గురించి ఆ ప్రతినిధులందరికీ తెలియదు. కేవలం 4, 5, 6 మరియు 7 భూమికల్లో ఉన్న ప్రతినిధులకే వారు ఎవరి కోసం ఎవరి ఆధీనంలో పనిచేస్తున్నారు అనేది తెలుస్తుంది. వారు బాబాను భౌతికంగా చూడరు, కానీ భౌతిక శరీరంలాగానే ఉండే సూక్ష్మ శరీరాన్ని చూస్తారు. ఒకే ఒక్కడైన అవతారుడు విభిన్న సమయాల్లో భిన్న రూపాలతో అవతరిస్తాడు. ఆయన బోధనల సమకాలీన మానవుల మనస్తత్వాలకు సరిపోనట్లుగా ఉంటాయి. ఒక్కొక్కసారి ఆయన బోధనలు సాకార భగవంతుని శోధనను సూచిస్తే మరికొన్నిసార్లు నిరాకార భగవంతుని శోధనను సూచించే విధంగా ఉంటాయి. ఆసుపత్రిలో ఉన్న రోగి విభిన్న సమయాల్లో దాహం వేస్తున్నదని చెప్పక దాహం తీర్చడం కోసం వైద్యుడు విభిన్న పానీయాలను సూచించినట్లు అవతారుని చర్య ప్రతి యుగంలో విభిన్నంగా ఉంటుంది. వైద్యుడు ఉదయం పూట దాహానికి టీ లేదా కాఫీ రోగికి ఇవ్వమని, మధ్యాహ్న సమయంలో నీళ్లు లేదా పళ్ళరసం ఇవ్వమని, సాయంత్రం మజ్జిగ మరియు రాత్రి పడుకునే ముందు దాహానికి వేడిపాలు ఇవ్వమంటాడు. వైద్యుడు ఒక్కడే, దాహం అనే రోగి లక్షణం ఒక్కటే, కానీ భిన్న సమయాల్లో అవసరాన్ని బట్టి వైద్యుడు అదే దాహాన్ని భిన్న రీతుల్లో తీర్చుతాడు. అలాగే అవతారుడుగా వచ్చే ఏకైక భగవంతుడే ప్రతి యుగంలో మానవుని దాహాన్ని భిన్న రీతుల్లో తీరుస్తాడు. వారికి తెలిసినా తెలియకపోయినా మానవులందరి దాహము ఆ సత్యం కోసమే అని ఆయనకు తెలుసు. అలా అవతార్ మెహర్ బాబా ఈ యుగంలో అవతరించిన ఆ అవతారుడే గతంలో జొరాస్ట్రుగా, రాముడుగా, కృష్ణుడుగా, బుద్ధుడుగా, జీసస్ క్రీస్తుగా, మహమ్మద్ ప్రవక్తగా వచ్చినప్పుడు భిన్న విధానాలను అనుసరించి మానవాళి దాహం తీర్చారు. ఇప్పుడు మౌనంగా అందరి హృదయాల్లోని కల్మషాలను తొలగించి దివ్య ప్రేమను మేల్కొల్పడం ద్వారా మానవాళి దాహాన్ని తీర్చే విశ్వ కార్యాన్ని నెరవేర్చారు. జనాభా, స్వార్థం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అన్ని తారాస్థాయికి చేరినందువల్ల ఆయన ఈ యుగంలో చేసిన విశ్వ కార్యం శక్తివంతంగాను ఆయన శరీరానికి అమిత బాధాకరంగాను మారింది. జేసస్ క్రీస్తు ఒకసారి విలువబడగా తాను అనుక్షణం సిలువ వేయబడుతున్నాను అని బాబా పలుమార్లు సూచించారు. ఆంతరికంగా మెహర్ బాబా చేసిన విశ్వ కార్యం దివ్య ప్రేమను మేల్కొల్పుటే అయినా దానిని నెరవేర్చడం కోసం బాహ్యంగా కూడా ఎంతో శ్రమించి పనిచేశారు. మొదటగా తన సన్నిహిత శిష్యులను, పరివారంలోని సభ్యులను తీసుకునే పని, ఆ తర్వాత మెహరాబాద్ ఆశ్రమము, ప్రపంచ పర్యటనలు, మస్తుల సాంగత్యము, నవజీవనము, సహవాసాలు, ప్రజా దర్శనాలు మరియు కఠోర ఏకాంతవాసం అనే ఘట్టాల ద్వారా చేసిన పని ముఖ్యంగా పేర్కొనదగింది. అవతారుడు చేసే పని ఒక్కటే అయినా ఆయన అవలంబించే పద్ధతులు ప్రతి వ్యక్తి విషయంలో వేర్వేరుగా ఉంటాయి. తొలి రోజుల్లో తన శిష్యులను చేరదీసుకోవడంలో బాబా అనుసరించిన పద్ధతులు ఆయన సర్వజ్ఞత్వాన్ని, ప్రయోజనాన్ని సూచిస్తాయి. 1919 సంవత్సరంలో ఒకరోజు బాబా ముంబై తీరం వెంట నడుస్తూ ఉంటే ఖిన్నుడైన ఒక యువకుని చూసి, ఎందుకు అలా ఉన్నావు అని అడిగారు. నా విషయం మీకెందుకు, నా దారికి నన్ను వెళ్ళనివ్వండి అన్నాడు అతను. చిరునవ్వుతో బాబా తను ఒక సినిమా కంపెనీ యజమానినని, సినిమాలో నటించే వారి ఎంపిక కోసం
పూనా నుండి ముంబైకి వచ్చానని చెప్పాడు. అయితే ఆ యువకునిలో అత్యంత ఉత్సాహం, సంతోషం వెల్లివిరిశాయి. సినిమాలో నటించాలనే అభిలాషతో తిరిగి తిరిగి విసిగి అవకాశం లభించినందున ఆత్మహత్య చేసుకోవడానికి నిర్ణయించుకున్న ఖోదాద్ ఫర్హాద్ ఇరానీ అనే ఆ యువకుడు అవకాశం తనను వెతుక్కుంటూ రావడంతో ఆనందించి బాబా వెంట పూనా వెళ్ళాడు. బాబా సాంగత్యంలో ఉండి ఆయన దివ్య ప్రేమకు పాత్రుడై సినిమాలో గాక మెహర్ బాబా సన్నిహిత శిష్యుడై ఆయన జగన్నాటకంలో పాత్రధారయ్యాడు. అలా బాబా తన వద్దకు చేర్చుకున్న శిష్యులు మండలి వారిలోని ప్రతి ఒక్కరి విషయంలో అనుసరించిన విధానం అమోఘం, అనితర సాధ్యం. అందరూ వ్యక్తిగతంగా వారి పరిమిత అహంకారాన్ని పోగొట్టుకుని బాబా దివ్య ప్రేమకు పాత్రులైన వాళ్లే. ఆ తర్వాత అవతార్ మెహర్ బాబా తన శిష్యులతో వచ్చి అహ్మద్నగర్ సమీపంలోని ఆరంగాం అనే ప్రదేశాన్ని, నేడు మెహరాబాద్గా పిలువబడే చోటును తన శాశ్వత నివాసంగాను ప్రధాన కార్యస్థానంగాను చేర్చుకున్నారు. ఉచిత విద్య, వైద్యాలయాలను ప్రారంభించి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కుష్టు వ్యాధిగ్రస్తులకు, పేదవారికి కాళ్లు కడిగి దైవదక్షిణ పేరుతో తన దివ్య ప్రేమను పంచారు. పాఠశాలలో చేరిన విద్యార్థుల కోసం ఉచిత భోజన వసతి సదుపాయాలు కలిగించారు. వారిలో హరిజన బాలను కూడా చేర్చుకున్నారు. వారికి బాబా స్నానం చేయించేవారు, గుడ్డలు ఉతికేవారు, అవి పిండి ఆరేసేవారు కూడా. వారిలోని అర్హులైన బాలురతో ప్రేమాశ్రమాన్ని, సాధకాశ్రమాన్ని స్థాపించి విద్యతో పాటు ఆధ్యాత్మిక ఉన్నతిని కూడా కలిగించారు. ఈ సేవా కార్యక్రమాలు ఏవో ధర్మ సంస్థలు చేసే కార్యక్రమాలు లాంటివి కావున యావత్ ప్రపంచానికి ఆ కార్యక్రమాలు ప్రేరణ కలిగింది. నిరంతరం అలాంటి పనులు జరిగేలా చేయడమే వాటిల్లో ఆంతరిక ప్రయోజనం. బాబా తమ అంతిమ విశ్రాంతి స్థలంగా నిర్ణయించుకున్న సమాధి ముఖద్వారం పైన సేవలో పరిపూర్ణత అనే నినాదాన్ని ఎంచుకొని రాయించుకున్నారు. అది బాబా చేసిన సేవా కార్యక్రమాలకు ప్రతీక. మానవాళికి ఆచరించదగిన సందేశాల మచ్చుతునక కేవలం సంపన్నులు మాత్రమే అందుబాటులో ఉన్న విద్య, వైద్యం నేడు అందరికీ అందుబాటులోనికి రావడానికి కారణం బాబా చేసిన విశ్వ కార్య ఫలితమే. 1931 సంవత్సరంలో ప్రారంభించి దాదాపు ఒక దశాబ్ద కాలం సాగించిన ప్రపంచ పర్యటనల ద్వారా తన విశ్వ కార్యాన్ని వ్యక్తిగతంగాను, సామూహికంగాను నిర్వహించారు బాబా. మెహర్ బాబా దానికి ముందుగానే 1925 సంవత్సరంలో జూలై 10వ తేదీ నుండి మౌనం వహించారు. తన విశ్వకార్యం ఆంతరికమైంది కావున మాటలతో సరిలేదని పని లేదు అని తెలియజేశారు. ఇంగ్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఇటలీ, ఈజిప్ట్, జపాన్, చైనా, శ్రీలంక మొదలగు దేశాలన్నిటిలో పర్యటించి ప్రాక్పశ్చిమ దేశ వాసులను కలవడం, అన్ని మతాలకు ఒకే దారులను పూసలుగా చేర్చడం అనే కార్యాలు నిర్వహించడం జరిగింది. ఒక్క మాట మాట్లాడకుండా హృదయాల్లో దివ్య ప్రేమను మేల్కొల్పారు మెహర్ బాబా. శాస్త్రవేత్తలు, మేధావులు, నాస్తికులు పరీక్షించడానికి వచ్చిన వారు బాబా స్పర్శతో మనసు స్తంభించిపోగా హృదయంలో పెళ్ళుబిగిన ప్రేమానుభూతి పొందారు. థామస్ వాట్సన్, ఐన్స్టైన్ కూతురు మేరియన్, నొరీనా మేచ్బెల్లి, కిటీ డేవి, నాడెన్ టాల్స్టాయ్ మొదలైన వారి అనుభూతులే తార్కాణం. వీళ్ళంతా కూడా శాస్త్రవేత్తలు. నాడెన్ టాల్స్టాయ్ బాబాను చూసి క్రీస్తును చూశాను, నా జీవిత ఆశయం నెరవేరిందని చెప్పింది. లియో టాల్స్టాయ్ కూతురు అన్నమాట ఈవిడ. మస్తులనగా నిరంతరము దైవచింతనలో కలిగే ఆనందాన్ని గ్రోలుతూ ప్రపంచ స్మృతిని కోల్పోయి మామూలుగా జనులకు పిచ్చివారుగా కనిపించేవాళ్ళు. వికారమైన పంజరాల్లో అందమైన ఆత్మలుగా అని బాబా వాళ్ళ గురించి చెప్పారు. బాబా తన విశ్వవ్యాప్త కార్యానికి ఉపయోగించుకునే ప్రతినిధులు ఈ మస్తుల కోవకు చెందిన వాళ్లే. ప్రపంచ పర్యటనల తర్వాత బాబా ఈ మస్తుల సాంగత్యం కోసం అవిశ్రాంతంగా శ్రమించి పనిచేయడం జరిగింది. వారి కోసం రాహూరి, బెంగళూరు, మెహరాబాదులో ఆశ్రమాలు నడిపి వారి మరుగుదొడ్లను కూడా శుభ్రపరిచారు. ఉన్నత స్థాయిల్లోని మస్తులను బాబా గుర్తించేవారు. మధురలో 46లో బాబా కలిసిన అజం ఖాన్ బాబా అనే మస్తు బాబాను చూడగానే, నీవు అల్లావు, నీ సృష్టిని చూచుకోవడానికి 1000 సంవత్సరాలకు ఒకసారి వస్తావని చెప్పాడు. అలాగే ఋషికేశ్ పరిసరాల్లో గంగా నదీ తీరంలో ఒంటికాలపై తపస్సు చేసిన నంగా బాబా అనే మస్తు బాబాను చూడగానే, ఏ భగవాన్, ఇన్నాళ్లకు నాపై దయ కలిగిందా అని అరుస్తూ మెహర్ బాబా పాదాలకు మోకరిల్లడం జరిగింది. బాబా అతని భుజంపై తట్టి వెళ్ళిపోయారు. తన జీవితాశయం నెరవేరిందని శిష్యులతో చెప్పి
అప్పుడు బాబా దర్శనం కోసం తన 2వ రోజు శరీరం వదిలేశాడు. బాబా మస్తులతో చేసిన కార్యం యొక్క ఫలితం వారికి ఆధ్యాత్మికంగా ఉన్నతి కలిగించడం, వారి శక్తి ద్వారా ప్రపంచంలోని అందరికీ ఉపయోగ ఉపయోగకరమైనటువంటి మార్పులు చేయుటకు ఉద్దేశించబడింది. నేడు అందరికీ అందుబాటులోకి వచ్చిన ప్రసార సాధనాలు, టీవీ, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు మొదలైనవి కాకుండా వినాశకరమైన అనుధార్మిక శక్తిని తయారు చేయడం కూడా బాబు మస్తులతో చేసినటువంటి విశ్వ కార్యక్రమ ఫలితమే. బాబా చేసినటువంటి పని. బెంగళూరులో మస్తు ఆశ్రమం విశ్వ ఆధ్యాత్మిక కేంద్ర స్థాపన అనే బాహ్య క్రియల ద్వారా 2వ ప్రపంచ యుద్ధాన్ని నడిపించారు. మెహర్ బాబా దానికి చట్టీ బాబా మొదలైన మస్తులను వాడుకున్నారు. ముందు రాబోయే తరంలో వెలిసే నవమానవత్మకానికి సంకేతంగా బాబా ఎన్నుకున్న కొంతమందితో గడిపి భిక్షాటనతో దైవంపై పూర్తి భారం వేసి జీవించిన ఆదర్శమే జీవనమే నవజీవనము. సంప్రదాయాలకు, కర్మకాండలకు, కులానికి, మతానికి ప్రాధాన్యతనీయకుండా గడిపే నవజీవనం అని బాబా చెప్పడం జరిగింది. అక్టోబర్ 16వ తేదీ 1949వ సంవత్సరం ప్రారంభించిన ఈ ఘట్టము మనోనాస్ అనే కార్యక్రమంతో ముగిసింది. అది హైదరాబాదులో ప్రారంభమై మెహరాబాదులో పూర్తి చేయడం జరిగింది. తన శరీరాన్ని 1952లో అమెరికాలోను, 56లో భారతదేశం మోటారు కారు ప్రమాదం ద్వారా రక్తాన్ని చిందించారు. శరీరం గాయాలమయం చేసుకున్నారు. బాధలు అనుభవిస్తూనే తన విశ్వకార్యాన్ని దర్శనాలతో, సహవాసాలతో జరిపారు. దేశంలో, విదేశాల్లో వేల మందికి దర్శనంతో, స్పర్శతో, చూపుతో, ఆలింగన చుమ్మనాలతో దివ్య ప్రేమను పంచే పనిని నెరవేర్చారు. 62లో గురుప్రసాద్ బంగ్లా పూనాలో జరిపిన ప్రాక్పశ్చిమ ప్రేమికులకు సమావేశం, 65లో జరిపిన సమావేశాలు చాలా అద్భుతమైనవి. అలా తన విశ్వ కార్యాన్ని పూర్తి చేసుకుని భౌతిక శరీరానికి విశ్రాంతి కలిగించడానికి ముందు కఠోర ఏకాంతవాసం చాలా సంవత్సరాల కాలం సాగించారు. మందహాసం చిందిస్తూ అందరినీ మంత్రముగ్ధులను చేసి ఆకర్షించిన ఆ దివ్య మంగళ రూపం అవతారుని దివ్యత్వానికి ఆలయమైంది. దాని ఎడబాటును భరించడానికి శిష్యులను, ప్రేమికులను సిద్ధం చేయడానికేమో అన్నట్లు కఠిన ఏకాంతవాసాన్ని ఎన్నుకున్నారు బాబా. అందరి హృదయాల్లో అధివసించి తన విశ్వ కార్యాన్ని కొనసాగించడానికి, భౌతిక పరిధులను ఛేదించుకోవడానికి ఏకాంతవాసం ద్వారా సంసిద్ధత చేర్చుకున్నారు. అందరం కలిసిపోయాం బాబా, ఇక ఈ కొట్టు మూసేద్దాం అని 1969వ సంవత్సరం ఆరంభంలో పాద్రి సూచించగా బాబా నవ్వి, ఇప్పుడే కదా అసలు కొట్టు ప్రారంభమయ్యేది అని చెప్పారు. భౌతిక శరీరం ద్వారా నెరవేర్చింది ముందు జరగబోయే దివ్య ప్రేమను మేలుకొల్పడానికి ప్రణాళిక మరియు నాంది మాత్రమే. మౌనంగా ఉండి బాబా ఏమి చేశారు అనే ప్రశ్నకు ఆయన చెయ్యనదేమిటి అనేదే సమాధానం. నా ఇచ్ఛయే శాసనం, నా అభీష్టమే దానికి నిర్దేశం అన్నారు మెహర్ బాబా. ఆయన ఇచ్చ లేనిదే గడ్డి పరక కూడా కదలదు కదా అని బాబా యొక్క విశ్వ కార్యం గురించి, ఆ దివ్య ప్రేమను మేల్కొల్పే విధానాన్ని గురించి ఇక్కడ మనకి రామకృష్ణయ్య గారు తెలియజేయడం జరిగింది. అవతార్ మెహర్ బాబా కి జై బాబా మానిత. థ్యాంక్ యూ బాబా. జై బాబా. జై బాబా వాణి గారు. జై బాబా. చాలా మంచి విషయాలు షేర్ చేశారు. జై మెహర్ బాబా మీకు. జై బాబా. ఇప్పుడు దొడ్డమ్మ మీరు హారతి పాడండి. జై బాబా. जय बाबा अवतार मेहर बाबा की जय। हो जावे नार जहलत नीए कर खुद रात ने फरमातू चलागी आश भक्तों ने के बख्शे नूरी मातू आया मुर्शद मेहर बाबा चरण पर तुझने दरिए सर खुदाना जात तीवा के फदई बे तो मेहर बातू तुझे माँ लिख हकीकत नो तू आशिक भी ने आरिफ भी तुझे दरी या ये वहदत मारिफत नो होई तू फातू हमोरह
रवने सालेक बख्शज ज्ञान जदनो के तू पर महात्मा ज्ञानी छेने मो तारेर फातु खुदाना प्रेमनो प्यालो पिलावी मस्त हमने कर छे तुझ पर जान सद के साकिया पी दे पयमा तू हमारी नाव भर दरिए तरावे तो हमें तरिए हमारा ना खुदाए मेहेर बाबा छेनिगे बातू हमारा ना खुदाए मेहेर बाबा छेनिगे बातू बुझावे नार जहलत नी कर खुद रात में फरमातू चलागी आश भक्तों ने के बख्शे नूरे ही मातू अवतार मेहर बाबा की जय। 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 मौनावतार मेहर बाबा की जय। प्रेमावतार मेहर बाबा की जय। పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబా की जय। जय बाबा థ్యాంక్ యూ అంతా అందరికీ జై బాబా। జై బాబా అందరికీ జై మెహర్ బాబా। జై జై బాబా అండి అందరికీ అవతార్ మెహర్ బాబాకి జై మెహర్ బాబా।